పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. దిల్సుఖ్ నగర్లో వరుస బాంబు పేలులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు ఒక సంచలనమైన తీర్పును వెలువరించింది. దాదాపు ఈ యొక్క వరుస ఘటనలు ఏదైతే దేశంలోనే ఈ యొక్క బాంబు బ్లాస్టింగ్ ఒక్కసారి దేశాన్ని మొత్తం హడలెత్తించింది. ఏదైతే ఇండియన్ ముజాహిద్ యొక్క సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాసిన్ బత్కల్ ఆధ్వర్యంలో ఈ యొక్క బాంబు పేలులు జరిగాయని పోలీసులు నిర్ధారించడమే కాకుండా వీరందరికీ కూడా శిక్ష ఖరారైంది. వీరందరూ కూడా పూర్తిగా తిహార్ జైల్లో ఉన్నారు. అయితే దాదాపు ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఏదైతే దిల్సుఖ్ నగర్లోని కోనార్క్ థియేటర్ దాదాపు ఇది 2013లో జరిగిన ఫిబ్రవరి 21న జరిగిన ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఏదైతే దిల్సుఖ్ నగర్లో ఏదైతే రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని యాసిన్ బత్కల్ కావచ్చు, వారి యొక్క టీంలో ఉన్న 5గురు కూడా వీరంతా టెర్రరిస్టు సంబంధాలు ఉన్న వ్యక్తులు. వీరంతా కూడా ఆ యొక్క 100 మీటర్ల ప్రాంతంలోనే దాదాపు 2 సార్లు బ్లాస్టింగ్ చేశారు. ఒకటి కోనార్క్ థియేటర్, అంటే ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రదేశాలను ఎంచుకొని ఒక టిఫిన్ బాక్స్లో ఎవరికి కూడా అనుమానం రాకుండా టిఫిన్ బాక్స్లో బాంబ్ పెట్టి అక్కడ 2 చోట్ల కూడా బాంబ్ బ్లాస్టింగ్ చేసిన నేపథ్యంలో అసలు అభం శుభం తెలియని 18 మంది మృతి చెందిరు. అట్ ద సేమ్ టైం 150 మంది కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే ఆ యొక్క మృతదేహాలు చెల్లా చెదురైపోయి పడిన సంఘటన మనం చూస్తున్నాం. మరొకటి వెంకటాద్రి ఆ సినిమా థియేటర్ ఏదైతే ఉందో అక్కడ కూడా అంతే. మొత్తం టీ స్టాల్స్ ఏదైతే రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకున్న టెర్రరిస్టులు ఒకే చోట కేవలం ఒక 5 నిమిషాల విడిదిలోనే దాదాపు 2 సార్లు బాంబ్ బ్లాస్టింగ్ జరగడంతో అభం శుభం తెలియని 18 మందితో పాటు 150 మంది అవయవాలు కోల్పోయిన వారు, తీవ్రంగా గాయపడ్డవారు ఉన్నారు. దీనిపైన అప్పుడు పోలీసులు దీనిపైన విచారణ జరిపించి దీనిపైన ఒక ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఆయుధాల ఉపయోగంతో పాటు మరి కొన్ని కేసులను వీరిపైన ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కనుక మనం చూస్తే, ఒకటి A1గా ఉన్న అసదుల్లా అఖ్తర్, అదేవిధంగా యాసిన్ బక్తల్, A3గా ఉన్న తహసీన్ అఖ్తర్, జియాహుర్ రెహమాన్, ఏజాక్, ఈ 5గురు కూడా ఈ యొక్క ప్రాంతాలను టార్గెట్ చేసుకొని, అంటే వీరంతా టెర్రరిస్టు సంబంధాలు ఉన్న వ్యక్తులు. ఇక దేశంలో అల్లకల్లోలాలు సృష్టించాలి, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను ఒక్కటేసారి బాంబ్ బ్లాస్టింగ్ చేసి ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ యొక్క బాంబ్ బ్లాస్టింగ్ జరిగినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు వీరందరికీ కూడా 3 ఏళ్ల క్రితమే దీనిపైన వాదోపవాదనలు విన్న కోర్టు వీరందరికీ కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. కానీ భారతదేశంలో ఉన్న చట్టాలను, ఇందులో ఉన్న లొసుగులను పట్టుకొని వీరికి పడ్డ శిక్షను తప్పించుకోవాలనే ఒక దుర్మార్గమైన కుట్ర వీరంతా కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా దాదాపు 3 ఏళ్ల పాటు కాలయాపన జరిగింది. వారికి పడ్డ ఉరిశిక్షను తప్పించుకొని 3 ఏళ్ళు కాలయాపన చేసిరు. ఈ 3 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఇక్కడ వాదోపవాదనలు విన్న హైకోర్టు కూడా NIA ఏదైతే ఇచ్చిందో వీరందరికీ ఉరిశిక్ష సబబే అని సమర్థించి వారికి మరొకసారి కూడా తుది తీర్పు ఈరోజు వెలువరించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వకేట్స్ చాలా విషయాలు చెప్తున్నారు. వీరు మరొకసారి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీరికి పడ్డ శిక్షను తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన చట్టాల్లో ఉన్న చిన్న లొసుగులు కావచ్చు, వారు తప్పించుకునేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు వాటన్నిటిని ఉపయోగించుకొని శిక్షను తప్పించుకోవాలనే ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారని ఒకవైపు అక్కడ మనకున్న విశ్వసనీయమైన సమాచారం, అక్కడ ఉన్న అడ్వకేట్లు కూడా అదే చెప్తున్నారు. వీరు తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు వెళ్తారు, అంటే అక్కడ కూడా వీరు పిటిషన్ దాఖలు చేస్తారు, అక్కడ కూడా వీరు వాదోపవాదనలు, అంటే కొంత టైం డిలే అవుతుంది. అక్కడ ఈ హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క తీర్పును సమర్థించదా ఆ కోర్టు అక్కడ కూడా ఉరిశిక్ష విధిస్తుందా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక కొంత కాలయాపన జరిగే అవకాశం అయితే ఉంది. సో వీరు అందరు కూడా తిహార్ జైల్లో శిక్ష పొందుతున్నారు. వీరిపైన అనేక కేసులు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా అక్కడక్కడ అల్లర్లకు సంబంధించి ఇలాంటి టెర్రరిస్టు కుట్రలకు సంబంధించిన కేసులు వీరిపైన మరికొన్ని ఉన్నాయి. అదేవిధంగా అణ్వాయుధాలకు సంబంధించిన వీరిపైన కేసులు కూడా ఉన్నాయి. వీటన్నిటి విచారణ జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఈరోజు ఇచ్చిన ఏదైతే తుది తీర్పు ఉందో దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా వీరు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు అక్కడికి కూడా వెళ్తారు, మళ్ళీ కొంత టైం వేస్ట్ అవుతుంది. సో మొత్తానికి అంటే ఈ కేసు మొత్తం కనుక మనం చూస్తే 2013లో జరిగిన ఫిబ్రవరి 21 ఉదయం జరిగిన అప్పటి నుంచి కూడా దేశం కొద్ది రోజులు కూడా హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇక్కడ యావత్ భారతదేశం మొత్తం ఒక్కసారి దృష్టి మొత్తం హైదరాబాద్ పడింది. ఎందుకంటే ఇక్కడ
టెర్రరిస్టులకు సంబంధించిన మూలాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంతటి ఘోరం దిల్సుఖ్ నగర్ సెంటర్లో ఇలాంటి ఒక మారణహోమం జరుగుతుందని ఎవరు కూడా ఊహించలే. సో ఈ 2 ఘటనలు, అదేవిధంగా ఈ 2 ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలు, గాయపడ్డ వారి కుటుంబాలు ఇప్పటికి కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే మనం చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ బాధిత కుటుంబాలన్నీ కూడా ఈ రోజు కూడా ఆ యొక్క సంఘటనను గుర్తు తెచ్చుకుంటే వారి యొక్క ఒళ్ళు గగ్గురులు పొడిచే అంశం ఇది. ఇప్పటికి కూడా కన్నీరు ఆగట్లేదు. మొత్తానికి వీరికి ఈరోజు ఓవైపు శిక్ష ఖరారు చేసిందని సంతోషపడాలా, మరలా వీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఇంకేమైనా అంటే ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఇంకా కాలయాపన చేస్తున్నారు. వీరికి శిక్ష పడితేనే వారు కొంత అంటే న్యాయం జరిగిందనే ఒక అది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు. మరికొంత ఆలస్యమయ్యే ప్రక్రియ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితిని కనుక మనం ఒక్కసారి అంచనా వేస్తే కనుక వీళ్ళు మళ్ళా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవడం, అక్కడ కూడా కొంత సమయం ఏదైతే ఈ యొక్క విచారణకు, అదే వాదోపవాదనలకు ఇదంతా కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. సో ఇదిలా ఉంటే ఇక్కడ ఉన్న మరొక అంశం ఏంటంటే ఇండియన్ ముజాహిద్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో యాసిన్ బత్కల్, ఆయన నేతృత్వంలో జరిగింది అని ఒకవైపు కోర్టులో వాదోపవాదనలు విన్నప్పటికీ కూడా దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, లేదంటే ఈ యొక్క బ్లాస్టింగ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అనే ఒక చెప్పే ప్రయత్నాన్ని వీరు చేస్తున్నారు. అయితే వీరు ఎప్పటికప్పుడు వీరు ఏదైతే పిటిషన్స్ దాఖలు చేస్తారో దానికి కౌంటర్గా ఇక్కడున్న అడ్వకేట్లు కూడా దానికి సంబంధించి వాదోపవాదనలు చాలా పర్ఫెక్ట్గా, అంటే పోలీసులు కూడా ఆ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేసే రోజే చాలా పర్ఫెక్ట్గా ఎవరెవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఎంత దూరంలో యొక్క బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, దీనికి ఎప్పుడెప్పుడు కార్యాచరణ రూపొందించుకున్నారు, దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నారు, దీనికి ఎవరు ఆయుధాలు సప్లై చేసిరు, ఎవరు బాంబులు సప్లై చేసిరు, వీటన్నిటికి సంబంధించి చాలా క్షుణ్ణంగా పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ నమోదైతే చేయడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన హైకోర్టు ఈరోజు తుది తీర్పు అయితే వెలువరించింది. మొత్తం మీద 5 నిందితులకు, ఎవరైతే ఈ 5 ఉన్నారో అసదుల్లా అఖ్తర్, యాసిన్ బక్తల్, తహసీన్ అఖ్తర్, జియాహుర్ రెహమాన్, అదేవిధంగా ఎజాక్, ఈ 5కి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు అయితే ఖరారు చేసింది. ఓవైపు కొంత ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలు కావచ్చు, వాదించిన అడ్వకేట్లు కావచ్చు, భారతీయత అదేవిధంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓవైపు కొంత హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారనే ఒక చిన్న నిరాశ నిస్పృహల్లో మాత్రం ఉన్నట్లయితే తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.